నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష. 5th సెప్టెంబర్ మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇప్పుడు టైం 8:30. సో మన గణేషునికి ఈరోజు ఆగమన్ ఉంది. సో అందరు గుర్తుంది కదా, ఈరోజు ఈవినింగ్ 7 o'clock ఆగమన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు మన కమిటీ వాళ్ళు. సో మనకు హైదరాబాద్ బడా గణేషుని 70 సంవత్సరాలలో ఫస్ట్ టైం ఆగమన్ చేస్తున్నారు. అది కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఆగమన్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ మొత్తం అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ట్రస్ అండ్ లైటింగ్ మొత్తం అయితే సో చేస్తున్నారు. ఆల్మోస్ట్ సగం వరకు అయితే అయిపోయింది. అండ్ స్వామివారి షెడ్ లోపల మొత్తం కట్టెలు కూడా ఇప్పేస్తున్నారు. సో పెయింటింగ్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది. అండ్ ఈరోజు మార్నింగ్ 9:30 నుంచి 10 గంటల మధ్యలో స్వామివారికి సో కళ్ళ లోపల చుక్క పెడతారు. సో ఆ చుక్క పెట్టిరంటే ఇంకా స్వామివారి పెయింటింగ్ మొత్తం అయిపోయినట్టు. అండ్ ఇంకా ఆ ఈవెంట్ కూడా మనం అయితే కవర్ చేద్దాం. సో ఇప్పుడైతే సో ఆగమన్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ మొత్తం అయితే చూద్దాం. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. సో కర్ర పూజ దగ్గర నుంచి అండ్ ఈ రోజు వరకు మన స్వామివారు 2024లో సో ఎట్లా ఉండబోతున్నారు, సో ఎట్లా దర్శనం సో 2024లో మన గణేశుడు ఎట్లా ఉండబోతున్నాడు అండ్ విగ్రహాన్ని చూద్దామని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా. అండ్ ఈసారి 70 అడుగుల మట్టి గణేశుడు శ్రీ సప్తముఖ శక్తి గణపతి రూపంలో అయితే మన గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. అండ్ 70 years సెలబ్రేషన్స్ ఈసారి. సో ఫస్ట్ టైం ఆగమన్ చేస్తున్నారు మన గణేశునికి. చూడొచ్చు మీరు, పెద్ద ట్రస్ చేస్తున్నారు. సో నేను కూడా షాకింగ్ ఇప్పుడు వచ్చి చూస్తే. అండ్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తూనే ఉన్నారు చూడండి. సో ఇక్కడ ఒక డ్రెస్ వేస్తున్నారు శ్రీనివాస కళ్యాణ మండపం ముంగట. అండ్ ఇక్కడ కూడా శుభపార్వతుల కళ్యాణ మండపం ముంగట కూడా మనకి ఇక్కడ డ్రెస్ చేస్తున్నారు. అండ్ స్క్రీన్ కూడా పెడుతున్నారు. ఇక్కడ చూడండి డ్రెస్కు స్క్రీను. సో ఈ స్క్రీన్లో మన గణేశునికి సంబంధించిన ఇమేజెస్ కానీ నేమ్స్ కానీ వస్తుండొచ్చు. సో పెయింటింగ్ అయితే మొత్తం అయిపోయింది మన శివపార్వతుల కళ్యాణ మండపంలో. ఆల్మోస్ట్ మొత్తం 100% పెయింటింగ్ అయితే అయిపోయింది. అండ్ గణేషుని కళ్ళల్లో చుక్క పెడితే ఇంకా మనకు పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయినట్టు. అండ్ మధ్యాహ్నం లోపు ఈ సెటప్ మొత్తం రెడీ అయిపోతుంది చూడండి. సో లైట్స్ కానీ అండ్ డ్రెస్ కానీ. అండ్ పైన మన కార్పెంటర్స్ కూడా సో మొత్తం కట్టెలు అయితే తిప్పేస్తున్నారు. అండ్ చూడొచ్చు సో మొత్తం ఎక్విప్మెంట్ అండ్ కంట్రోలర్. సో లైటింగ్ సంబంధించిన కంట్రోలర్ నేను చూపెట్టాలా. సో ఇక్కడ కూడా డ్రెస్ చూడండి. సో చాలా గ్రాండ్గా, అసలు నేనే షాకింగ్. సో ఆగమన్ ఉందని చెప్పినారు, బట్ రాజ్ కుమార్ అనేది చెప్పలేడు మనకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఈసారని. అండ్ నేను స్వామివారి పాదాలు మనం చూసినాంలే. సో ఇంకా విగ్రహాన్ని అయితే రివీల్ చేయలేదు. అండ్ యాక్చువల్లీ సో పెయింటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఐ పెయింటింగ్ అండ్ బొట్టు కూడా మొత్తం పెట్టిన తర్వాత అండ్ చాలామంది పోయి చూపెట్టినారు యూట్యూబర్స్. బట్ కమిటీ వాళ్ళు ఏంటంటే ఇంత పెద్దగా గ్రాండ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో ఆగమన్ అండ్ గణేషుని రివీల్ చేయొద్దు, మంచిగా ఈవెంట్ చేసి రివీల్ చేద్దామని వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నప్పుడు మనం చూపిస్తే కరెక్ట్ కాదు. అందుకోసమే సో గణేశుడు మొత్తం రెడీ అయినాక నేనైతే చూపెట్టలేదు. అండ్ ఇప్పుడు కొంచెం స్వామివారి ఫేస్ కనబడుతుంది, చూద్దాం. ఫేస్ వరకే చూద్దాం. కవర్ కూడా తీయరు వీళ్ళు, మోస్ట్లీ నాకు తెలిసి కవర్ కూడా తీయరు. అండ్ బ్యారియర్కి సంబంధించిన వర్క్ కూడా నిన్న మార్నింగ్ 10:30 నుంచి అయితే స్టార్ట్ అయింది చూడండి. సో ఇటు సైడ్ లెక్డికా పూల్ నుంచి వచ్చే భక్తుల కోసం అయితే మొత్తం బ్యారియర్స్ రెడీ చేసి చూడండి. సో 2 side. సో అటు నుంచి రావచ్చు అండ్ ఇటు నుంచి 2 లైన్లు అయితే అరేంజ్ చేసారు. అండ్ చూడండి అండ్ చాలామంది ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. సో దుకాణం బంద్ అయిపోయింది అమ్మదిగా, క్లోజ్ రైట్. ఇక చూడండి ఇక మొత్తం దుకాణాలు కూడా అన్నీ బందీగా. సో లోకల్ ఇక్కడ ఏదైతే ఉంటారో లోకల్ పీపుల్ వాళ్ళకి సంబంధించిన దుకాణాలు కూడా మొత్తం బంద్. అండ్ బ్యారియర్స్ ఇది ఖైరతాబాద్ నుంచి వచ్చే క్యూ లైన్లు బ్యారియర్స్ ఇది. సో ఇది తెలుసు కదా, దర్శనం వాకబుల్ షెడ్ అయితే వేసినారు. సో దీంట్లో నుంచి భక్తులు వస్తారు ఈ లైన్లో. సో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఆ చివరి నుంచి ఇది 105 meters డిస్టెన్స్ ఉంటుంది ఈ షెడ్. ఇట్లా నుంచి అక్కడ పోతారు, అటు నుంచి ఇటు వస్తారు. ఇక ఈరోజు ఈవినింగ్ మొత్తం అయితే బ్యారియర్స్ చేస్తారు. హాయ్. సో బ్యారియర్స్ చేస్తారు, మొత్తం క్లోజ్ చేస్తారు. ఇంకా బైకులు కూడా రావు లోపలికి. సో ఈ షెడ్ లోపల నుంచి స్వామివారి దర్శనానికి అయితే పోతారు. అండ్ స్టేజ్కి సంబంధించిన ఇవి కూడా వచ్చినాయి చూడండి. సో ఈ చెక్కలు అండ్ ఈ రాడ్స్. అండ్ ఇది డీజే సెటప్, దీంట్లో డీజే వస్తుంది. అండ్ ఈ రోజు నుంచి ఇక కంప్లీట్గా మన గణేశుని దగ్గర వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. సో ఇంకా ఒకటే రోజు ఉంది మనకు, ఈరోజు 5th అండ్ రేపు 6th. సో ఎల్లుండి మన స్వామివారి మొదటి పూజ ఉంటుంది మార్నింగ్ 6 o'clock. అరేంజ్మెంట్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. అండ్ ఈరోజు నేను కంప్లీట్గా ఈయన ఉంటా మొత్తం. సో ఇప్పుడు మార్నింగ్ 8:30. సో 8:30 నుంచి నైట్ ఆగమన్ కంప్లీట్ అయిపోయేంత వరకు మన హైదరాబాద్ బడా గణేష్ అయితే అప్డేట్స్ అయితే మొత్తం నేను అందిస్తూనే ఉంటా. మీరు యాక్టివ్ ఉండి మొత్తం అయితే చూడరి. ఇంకోరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు ఫర్దర్గా మన గణేషుని వీడియోస్ అన్ని మీరు చూడగలుగుతారు. అండ్ ఇటు సైడ్ కూడా బ్యారియర్స్ చేసి చూడండి మొత్తం.
సో ఇటు సైడ్ కూడా. అండ్ ఫోటోలు సెల్ఫీలు దిగాలనుకునే వాళ్ళు ఈ లైన్లో రండి, మీకు మంచిగా దర్శనం అవుతుంది. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది కూడా పెట్టారు పోలీసులు. ఈ లైన్లో చాలామంది తక్కువ వస్తారు జనాలు, గుర్తుపెట్టుకోండి. ఈ లైన్లో చాలామంది తక్కువ వస్తారు జనాలు. ఈ లైన్ ఏంటంటే సో ఈ లకడికాపూల్ నుంచి హాస్పిటల్ పక్క నుంచి రావాలి. ఈ లైన్ ఏంటంటే స్వామివారి దగ్గరకు పోలేరు, జస్ట్ ఇక్కడ నుంచి చూడగలుగుతారు. చూడండి మంచిగా కనబడతారు దేవుడు. అండ్ మీరు సెల్ఫీలు కూడా దిగొచ్చు, ఫోటోలు కూడా దిగొచ్చు. ఇట్లా నుంచి బయటికి వెళ్ళిపోతారు, బట్ దగ్గరికి అయితే వెళ్ళలేరు. సో మీకు ఫొటోస్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ లైన్లో రండి. అండ్ ఇక్కడ చెట్లు కూడా కొడుతున్నారు చూడండి, ఇక్కడ చెట్లు కొడుతున్నారు. అండ్ సో ఈ సెటప్ అంతా చూసి నేనైతే ఫుల్ షాకింగ్. అండ్ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. 2024లో అండ్ మన కమిటీ మెంబర్స్ చెప్తూనే ఉన్నారు, ఈసారి మేము రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నామని. ఫస్ట్ నుంచి కర్ర పూజ దగ్గర నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టే ఈసారి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు, రికార్డ్స్ కూడా బ్రేక్ చేయబోతున్నారు. అండ్ ఈసారి గణేశుడు కూడా చాలా బాగున్నాడు, ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసినా కాబట్టి. అండ్ మీకు కూడా చూపెట్టిన. అండ్ ఇంకా సో అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో నేను ఇప్పుడు ఈ వీడియో క్లోజ్ చేస్తా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా అప్డేట్ ఉంటుంది. ఒక్క నిమిషం మీకు పైన చూపిస్తాను దూరం పోయి. అండ్ చూస్తున్నారు కదా, సో పైన కట్టెలు మొత్తం మెప్పుతున్నారు. సో మనకు ఇన్ని రోజులు ఇదంతా కనబడిపోతుండే, పాములు కనబడిపోతుండే. అండ్ పైన డెకరేషన్ క్లాత్ కనబడిపోతుండే. సో పాములు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. అండ్ స్వామివారి కిరీటం అండ్ బొట్టు చూడండి, త్రిశూలం వచ్చింది స్వామివారికి. సో నేను దగ్గర నుంచి అయితే చూసిన స్వామివారిని, దగ్గర నుంచి దర్శించుకున్నా. బట్ ఈరోజు మనం కంప్లీట్గా మన ఖైరతాబాద్ బడా గణేశుని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని ఈరోజు మొత్తం అయితే చూడబోతున్నాం. సో చూస్తున్నారు కదా, స్వామివారి కళ్ళు అయితే మనకు క్లియర్గా కనబడుతున్నాయి. అండ్ స్వామివారి బొట్టు అండ్ తొండం పైన ఫ్లవర్ డిజైనింగ్ చాలా బాగుంది. సో నేనైతే దగ్గర నుంచి చూసిన. సో కట్టెలే తిప్పుతున్నారు. ఇప్పుడైతే నేను వీడియో ఎండ్ చేస్తున్నా. పాములు చూడండి, వావ్, పాములు చాలా పెద్దగా ఉన్నాయి సరే. సో మధ్యాహ్నము 3 గంటల తర్వాత మొత్తం అయితే ఇప్పడం స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు ఎందుకు ఈ విప్పుతున్నారంటే, ఇప్పుడు స్వామివారికి కళ్ళల్లో చుక్క పెడతారని చెప్పినా కదా. సో ఆ చుక్క పెట్టడం అనేది కింద నుంచి అందరు చూడాలని కట్టెలు అయితే ఇక్కడ వరకు ఇప్పుతున్నారు. ఇప్పుడు కవర్ అయితే ఎక్కడ వరకు ఓపెన్ ఉందో అక్కడి వరకు మాత్రమే ఆ కట్టెలు ఇప్పుతారు. స్వామివారి కళ్ళకు చుక్క పెట్టేది అందరూ చూడాలి కాబట్టి కట్టెలు అయితే ఇప్పుతున్నారు. అండ్ 3 గంటల తర్వాత కంప్లీట్గా కవర్ మొత్తం ఇప్పుతారు. సో మీరు చూడాలనుకుంటే 3 గంటల తర్వాత రండి. సో స్వామివారి దర్శనం మంచిగా జరుగుతుంది. యా ఫ్రెండ్స్, సో మార్నింగ్ అప్డేట్ అయితే ఇది. సో మీరు మధ్యాహ్నము 3 గంటల తర్వాత రండి. సో మన గణేశుని దర్శనం అయితే మంచిగా చేసుకోవచ్చు మీరు. అండ్ మన కమిటీ వాళ్ళు చెప్పినట్టే పండుగకు 2 రోజుల ముందు మన గణేశుడు అయితే మొత్తం రెడీ అయిపోయిండు. అండ్ దర్శనానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అండ్ ఆగమన్ కూడా అందరూ తప్పకుండా రండి, చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు సందీప్ రాజు అంకుల్ అయితే సీఎంని స్పెషల్గా ఇన్వైట్ చేయడానికి సో మొత్తం కమిటీ మెంబర్స్ అయితే పోతున్నారు సీఎం గారి దగ్గరికి, సీఎం రేవంత్ గారి దగ్గరికి. అండ్ ఆయన మొదటి పూజ కూడా రాబోతున్నారు. యా ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేశుడి దగ్గర ఇప్పుడు మార్నింగ్ అప్డేట్. సో మళ్ళీ 1 గంట తర్వాత కూడా అప్డేట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా నేను అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లనే సపోర్ట్ చేయరు. నమస్తే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.